కలెక్టర్లతోటి రివ్యూ మీటింగ్ పెట్టి గ్రామ సభల్లో పూట మేము మొత్తం మంజూరు ఇస్తాం, రేషన్ కార్డ్సు అదే తిరిగా ఇండ్లు మంజూరు ఇస్తామని మాట చెప్పాడు. నీ మాట చెప్పినప్పుడు ఆ గ్రామ సభల్లో పూట ప్రజలందరూ కూడా ఎదురు చూశారు. రేషన్ కార్డులు మాకు మంజూరు వస్తాయి, ఇండ్లు మంజూరు వస్తాయని. నువ్వు గ్రామ సభలో ఏం చేశావు? రేషన్ కార్డులో అప్లికేషన్ పెట్టుకున్న వాళ్ళ పేర్లు చదివావు, ఇండ్ల అప్లికేషన్ పెట్టుకున్న వాళ్ళ పేర్లు చదివావు. నువ్వు మంజూరు లెటర్ ఎందుకు ఇవ్వలే? ప్రజలు నిలదీయరా? ప్రజలు నిలదీస్తారు కదా. నువ్వు సంవత్సరం లోపల ఎన్నో హామీలు ఇచ్చావు, మోసం చేశావు. లేక లేక గ్రామ సభ వస్తే అధికారుల ముందట నా రుణమాఫీ కాలేదని అడుగుతారు, రైతు బంధు పడలేదు, సంవత్సరం నుంచి రైతు బంధు పడలేదు, 2000ది 4000 ఇస్తామన్నది రాలేదు, తులం బంగారం వస్తుందని రాలేదు, 2500 మహిళలకు ఇస్తామన్నది రాలేదు, కూలికి పోయి పనిచేసిన వాళ్ళకు డబ్బులు వస్తాయని రాలే. ఇవన్నీ నిలదీసిండ్రు. నిరుద్యోగ యువకులు అడిగిండ్రు. గ్రామాలలో కరెంటు పోయింది, నీళ్లు లేవు, అవస్థ పడతాను. పెట్టక 1 ఇయర్ తర్వాత ఒక గ్రామ సభ పెట్టినప్పుడు అధికారులు వచ్చినప్పుడు ప్రజలు నిలదీస్తారు, అడుగుతారు, జవాబు చెప్పాలి. నువ్వు అబద్ధం మాటలు మోసం మాటలతోటి ఇంకా ప్రజలు నమ్మించే ప్రయత్నం చేస్తున్నావు. ఇప్పటికైనా బంద్ చేయి. వాళ్ళకి ఇచ్చిన హామీలు ఒక్కొక్కటి నిలబెట్టుకోపో. కానీ ఇంకా మోసం చేస్తున్నవే. ఇదంతా లోకల్ బాడీ ఎన్నికల లోపట ఏదో చేస్తున్నాం, చేయబోతామని చెప్పి ప్రజలు నమ్మించే మోసం చేస్తున్నాం. ఇప్పటికే నీ ప్రభుత్వ పనితీరు అర్థమైంది. ఇంకా సిగ్గు లేకుండా వేరే దేశాలకు పోయి ఈ కంపెనీ తెస్తానా ఆ కంపెనీ తెస్తున్నా. ఎవరే మొదలు నువ్వు హైదరాబాద్లో మొత్తం కంపెనీలన్నీ మూతపడ్డాయి, జాబులు లేక ఇబ్బంది పడతారు, రియల్ ఎస్టేట్ మొత్తం బంద్ అయినాయి, భూముల రేట్లు మొత్తం పడిపోయినాయి, ఘోరమైన పరిస్థితి ఉన్నది. దీన్ని చక్కదిద్దు. నువ్వు వేరే దేశాలకు పోయి ఫండ్స్ తెస్తా అంటే ఎవరు నమ్ముతాడు? ఉన్న రాష్ట్రంలో పట్టినే హైదరాబాద్లో మొత్తం కంపెనీలన్నీ పోయినాయి, వరంగల్ కంపెనీలన్నీ పోయినాయి. మన సంఘ మండలంలో ఆడ సగం పని చేసిన వాళ్ళంతా కూడా ప్రభుత్వం సపోర్ట్ చేస్తలేదని వాళ్ళు వెళ్ళిపోయారు. దయచేసి ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకో. ఇంకా ప్రజలను మోసం చేసే ప్రయత్నం చేయకు ముఖ్యమంత్రి గారు. అధికారులను కూడా దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు పార్టీలకో ప్రభుత్వానికో ఏజెంట్గా మాట్లాడకండి. ప్రభుత్వం పెట్టిన విధానాలు మీరు మాట్లాడండి. ప్రజలను నువ్వేం మాట్లాడుతున్నావు అని ప్రజల మీద పోలీసు వాళ్ళు మాట్లాడడం, అధికారులు మాట్లాడడం మంచి పద్ధతి కాదు. ప్రజలు తప్పకుండా గ్రామ సభల్లో కూడా మాట్లాడతారు. ఆ గ్రామ సభలో మాట్లాడిన దానికి జవాబు చెప్పాలి. కానీ ప్రజల మీదనే పోలీసు వాళ్ళు పెత్తనం చేయటం, అధికారులు కూడా దురుసుగా మాట్లాడటం దయచేసి బంద్ చేయండి. ప్రజలకు ఎంతో ఆశలతో ఉన్నారు, ఇబ్బందులతో ఉన్నారు. వాళ్ళని పరిష్కరించే ఏర్పాటు చేయవలసిందిగా ఈ ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నా. ఈ అన్నీ చేయకపోతే మేము వదిలిపెట్టేది లేదు. ప్రభుత్వాన్ని నిలదీస్తాం, గ్రామ సభలను నిలదీస్తాం, అవసరమైతే కలెక్టర్ ఆఫీసులో ముఖ్యమంత్రి ఇంటి దగ్గర కూడా ధర్నా చేస్తాం.